సూర్యాపేట జిల్లాలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలు, జిల్లా వ్యాప్తంగా జరిగిన అనేక కార్యక్రమాలు, విశేషాలతో సూర్యాపేట ఆకాశవాణి ప్రతినిధి మంజుల అందిస్తున్న నివేదిక తెలుసుకుందాం. సూర్యాపేట జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టం వాటిల్లింది. కోదాడ నియోజకవర్గంలోని తొగడ్రాయి, కూచిపూడి గ్రామాల్లో సుమారు 500 ఇండ్లు దెబ్బతిన్నాయి. ఇందులో 400 ఇండ్లు పాక్షికంగా దెబ్బతినగా 100 ఇండ్లు పూర్తిగా నీలమట్టమయ్యాయి. దీంతో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 2 గ్రామాల్లో ఉచితంగా బియ్యం, దుప్పట్లు పంపిణీ చేశారు. కాగా జిల్లా ప్రత్యేక అధికారి అనితా రామచంద్రన్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. వ్యవసాయ, మున్సిపల్, వైద్య, విద్య, రోడ్డు, భవనాలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ ఆస్తుల నష్టం, పంట నష్టం, ఇళ్లు కోల్పోయిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అల్పపీడనం కారణంగా వచ్చిన వర్షాలతో సూర్యాపేట జిల్లా అతలాకుతలమైంది. ముఖ్యంగా హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో భారీ వర్షాలు పడ్డాయి. సుమారు 10 మండలాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మొత్తం హుజూర్ నగర్ పరిధిలో 8 చెరువులు, కోదాడ డివిజన్లో 4 చెరువులు, సూర్యాపేట డివిజన్లో 3 చెరువులు కలిపి మొత్తం 15 చెరువులు, 6 ప్రాంతాల్లో కాలువలు తెగాయి. నారాయణపురం, తొగడ్రాయి, గణపవరం గ్రామాలు ముంపుకు గురయ్యాయి. 5 రోజుల తర్వాత గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. జిల్లా వ్యాప్తంగా 2750 మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించామని అధికారులు తెలిపారు. కోదాడ పట్టణంలో కారులో కొట్టుకుపోయి 2 మృతి చెందారు. జాతీయ రహదారిపై రామాపురం ఎక్స్ప్రెస్ రోడ్డు వద్ద కోదాడ మేళ్ల చెరువు మధ్యలో కందిబండ వద్ద బ్రిడ్జిలు వరద తాకిడికి తెగిపోయాయి. వరదల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో జరిగిన నష్టంపై సమీక్ష చేపట్టారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని, వరదల కారణంగా మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా, గేదెలు చనిపోతే 50,000 అందజేస్తామని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 20కి పైగా చెరువులు తెగాయని, దీంతో 20,000కు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మరో 7 బాధితులు పూర్తిగా తమ ఇంటిని కోల్పోయారని, వీరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం లేదా ఇందిరమ్మ గృహ పథకంలో సొంత ఇంటిని నిర్మించి ఇస్తామని అన్నారు. సహాయ చర్యల్లో పాల్గొన్న అధికారులను ప్రశంసించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు ధైర్యం చెప్పారు. రోడ్లు కొట్టుకుపోయిన చోట త్వరలో తాత్కాలిక మరమ్మతులు చేపడతామని తెలిపారు. వ్యవసాయ అధికారులు జిల్లాలో జరిగిన వరద నష్టంపై అంచనా వేస్తున్నారు. వరదల అనంతరం వైద్య శాఖ సిబ్బంది అప్రమత్తమైంది. అంటురోగాల వ్యాప్తి చెందకుండా ప్రజలకు సూచనలు చేస్తున్నారు. గ్రామాలను శుభ్రపరిచేందుకు గ్రామ కమిటీల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేయడాన్ని నియంత్రించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో డయాగ్నోస్టిక్ సెంటర్లలో ధరల పట్టికను, డాక్టర్ల జాబితాను ప్రదర్శించాలని జిల్లా అధికారి డాక్టర్ కోటాచలం ఆదేశించారు. ధరల పట్టిక ప్రదర్శించని ఆసుపత్రులపై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే సీజనల్ వ్యాధులకు సంబంధించిన మెరుగైన వైద్యం అందుతుందని జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ అన్నారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన పలువురు రోగులను ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెంగీ, మలేరియాకు సంబంధించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే ఉచిత నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గంజాయి సరఫరా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 65 కేసుల్లో నేరస్తులపై పోలీస్ స్టేషన్లలో హిస్టరీ షీట్స్ నమోదు చేశారు. గంజాయి సరఫరా చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. 2 లక్షల రూపాయల లోపు పంట రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ నిలిచిపోయిన వారిని గుర్తించేందుకు వ్యవసాయ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. రుణమాఫీ కాని రైతుల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి రైతు భరోసా పోర్టల్ నమోదు చేస్తున్నారు. పట్టా పాసు పుస్తకంపై ఉన్న పేరు, ఆధార్ కార్డులో పేరు జతగా లేకపోవడం, మరికొన్ని ఇబ్బందుల వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ సకాలంలో జరగలేదు. రుణమాఫీలో ఏర్పడిన సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ప్రతి మండలంలో ఒక వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో వివరాలను సేకరించారు. సమాచార సేకరణ, నిర్ధారణ అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన వారందరికీ రుణమాఫీ జరుగుతుందని రైతులకు భరోసా కల్పిస్తున్నారు. జిల్లాలో 21,916 మంది రైతు కుటుంబాల రుణాలు నిర్ధారణ చేయాల్సి ఉందని, అందుకు రైతులు సహకరించాలని కోరారు. నాగార్జున సాగర్ నుంచి వస్తున్న ఇన్ఫ్లోతో హుజూర్ నగర్ మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు బాగా వరద పెరిగింది. దీంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోని తెలంగాణ జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ కేంద్రంలో 4 యూనిట్ల ద్వారా 104 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి తెలంగాణ గ్రిడ్ కు అనుసంధానం చేసినట్లు ప్రాజెక్టు అధికారి ఏసీ దేశ్యా నాయక్ తెలిపారు.